హాయ్ డార్లింగ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం వెళ్తున్న ప్లేస్ అదిరిపోతుంది. ఇక అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది. ఇలా వేసుకున్నాం. మార్నింగ్ ఒక 5 o'clock లేచిన. 5 o'clock లేచి ఉత్తాను రెడీ అయిపోయినా. గ్లౌజెస్ వేసుకోవాలా అద్దా వేసుకోవాలా అద్దని ఆలోచిస్తున్నా. అంటే ఉత్తం రెడీ అయిపోయే వరకు ఒక 6:30 అయింది. ఇంకా 7కి అక్కడ ఉండాలా. ఇక మనమైతే వెయిట్ చేసినాం. ఇక్కడ బస్ స్టాప్. ఇక్కడ బస్సు మార్నింగ్ మనం తొందరగా వచ్చేసినాం కాబట్టి బస్సు హ్యాండ్ ఇచ్చిందా అనుకుంటున్నా. వర్షం అయితే ఘోరంగా పడుతుంది. అసలు నాకు మాత్రం చలి పెడుతుంది ఫుల్. ఎందుకు వచ్చినామా అనిపించింది. దాని కొంచెం పోయినాక బస్సు వచ్చింది. అది కూడా 7 o'clockకి. వర్షం పడుతుంది కదా, అందుకోసమే. ఇక 7 అయితే ఇప్పుడు బస్సు మిస్ అయింది మళ్ళీ సెకండ్ టైం ఇది. అంటే లాగ్ 2 మూత వెళ్దాం అనుకున్నా. ఇప్పుడైతే ఫుల్ చలి పెడుతుంది. చేతులు అయితే అణుకుతున్నాయి. ఎంత అనవసరంగా వచ్చినా అనిపించింది. లాగ్ 2 మూత బస్ అయితే మిస్ అయింది. ఇక సేమ్ మిస్టేక్ ఇప్పుడు కూడా అయింది. 1 hour 40 minutes మెల్లగా నడిపిండు. ఇక నడిపింది కాబట్టి బస్ అయితే రాగానే ఒక 5 minutes మిస్ అయిపోయింది. ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిపోదాం వచ్చినందుకని నేను వెళ్తున్నా. యూజెస్కి వెళ్తున్నా. యూజెస్ బ్యూటిఫుల్ సిటీ. అదంటే టౌన్ లాగా ఉంటుంది, చిన్నది. చేతులు మాత్రం ఇట్లా అణిగిపోయినంటే అంత అణిగిపోయినాయి. ఇంకా నిన్ను కొంచెం ఆకలి అవుతుందని నేను తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన. అంటే నార్మల్గా చిప్స్ ఇంకా తిన్నా. బస్ అయితే ఇంకా బయలుదేరుతుంది. మీరే అంటే బయలుదేరతలేదు, ఇంకొంచెం కొంతమంది వచ్చిన తర్వాత బయలుదేరింది. మీరు చూడొచ్చు ఎంత చలిగా ఉంది అంటే అంత చలిగా ఉంది. ఇక డార్లింగ్స్, ఇక ఈ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే అట్లా ఉంటుంది. అంటే నేను ఫారెన్ బ్లాగింగ్ చేస్తాను, ఇంకా పర్సనల్ బ్లాగింగ్ చేస్తాను. అది మీరు ముందు చూడొచ్చు. నేను ప్రొఫెషనల్ కూడా బ్లాగింగ్ చేస్తాను. ఇప్పుడైతే మనం అయితే వచ్చేసినాం డార్లింగ్స్. ఇక కొంతసేపు ఇక మనం ఇక్కడనే స్టాప్. జ్యూజెస్ వెల్కమ్. ఈ వర్షంలా ఈ చలిలా ఏం చూస్తానో చూడనో కానీ ఇక నేనైతే చూపిస్తా. ఇక డార్లింగ్స్, ఇక్కడ కోడి బొమ్మ అయితే ఉంది, కోడి స్టాచ్యూ. ఎందుకు పెట్టారేమో అని ఇక మన పనిగా వెళ్దాం. ఇప్పుడైతే నేను ఒక ప్లేస్ తీసుకెళ్తున్నా, అది మీరే చూడండి. ఇక డార్లింగ్స్, ఇక్కడైతే కూరగాయలు అంటే ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి అన్నీ. ఇక మనకి అదిలే. ఇక ఇప్పుడైతే ఇప్పుడు మనం దేనికి వచ్చినాం అదే చూడాలా. ఇక డార్లింగ్స్, ఇక్కడైతే మొత్తం అన్ని షాపులు క్లోజ్ చేసేసారు. ఎందుకంటే వర్షం పడుతుంది కదా. ఇప్పుడైతే నేను నయమైంది, నాకు అంటే అంబ్రెల్లా ఇచ్చారు, నేను మీకు చూపించలే. ఇక ఇప్పుడైతే మనం వచ్చేసినాం. ఇక్కడైతే నయమే బెస్ట్. ఎందుకంటే వర్షం తగ్గిన తర్వాత వచ్చిన, అంటే వర్షం అయితే కొంచెం లైట్గా పడుతుంది, చినుకులు. అది అంతా ఏం పర్లేదు. కానీ మనమైతే వెళ్దాం, చూద్దాం. నేను ఒక ప్లేస్ తీసుకెళ్తున్నా, అది హిస్టరీ ల్యాండ్మార్క్ కాదని ఒక ఏమో దాని పేరు గుర్తుకొస్తలేదు. మనమైతే వెళ్దామా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది అంతా. మొత్తం వర్షం పడుతుంది కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక వెళ్దాం. ఇక వెళ్తున్నప్పుడు ఇక్కడ వచ్చింది, ఇక్కడ సెలూన్ అనుకుంటా. ఇక్కడ యూజెస్లా కొంచెం డిసప్పాయింట్ అయింది. ఇప్పుడైతే మనం వెళ్తుంది ఇది తర్వాత వెళ్దాం. ఇది చర్చ్ అనుకుంటా. ఇది విజిట్ ప్లేసా లేదంటే నార్మల్ పెట్టారా అని అర్థమవుతలే. ఇక ఓపెన్ అయితే ఉంది, డోర్ ఓపెన్ ఉంది. ఇక తర్వాత వెళ్దాం. మనమైతే మ్యాప్ ఆన్ చేసేసినాం. కొంచెం మెట్లు చూడొచ్చు కదా. ఇక్కడైతే వెళ్దామా. ఇక్కడైతే నాకు ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడైతే రోడ్ ఉంది, రోడ్ లెఫ్ట్ సైడ్. ఇక వెళ్దాం. In 100 meters, bear right on Boulevard Victor Hugo. మొత్తం ఆకులు లేవు, ఎండిపోయినట్టున్నాయి. ఇక ఎందుకేమో అని ఇక నాకు అంటే చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి, కానీ అది ఎందుకు వెళ్ళిపోయినా నాకు కూడా తెలియదు. మన చిన్న అంటే మన చూడాల్సిన ప్లేస్ వచ్చేసింది. ఇక వెళ్దాం. ఎటు నుంచి వెళ్ళాలో నాకు అర్థమవుతలే. దారి ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నా.
క్యాథడ్రల్ అంటే విజిట్ ఎలా లేదా ఎలా లేదని వర్డ్ పెట్టరు కానీ మనమైతే వచ్చేసినాం. ఒక అంకుల్ వెళ్ళిండు లోపలికి, అతను తోకేమటి వచ్చేసిన. డార్లింగ్స్ నిజంగా ఈ మ్యూజిక్ వింటుంటే అంత నా స్ట్రెస్ అంటే అంత కష్టంతో వచ్చిన కదా అదంతా వెళ్ళిపోయింది ఒకటేసారి. మీరు కూడా వినండి, హైలైట్ ఉంటుంది. ఇక చూడండి మీరే, వినండి, చూస్తూనే వినండి, కొంచెం చాలా బాగుంటుంది. ఇక్కడ యూజెస్లో జీఎస్ఎస్ వాళ్ళు ఏదో ఇక్కడ వాళ్ళ గురించి అన్నీ ఉన్నాయి, ఇక చూడొచ్చు మీరే. ఇక క్యాథడ్రల్ అయితే కొంచెం మ్యూజిక్ మాత్రం హైలైట్ అసలు. ఇక పైకి వెళ్ళొచ్చా లేదంటే ఇక్కడ కొంచెంసేపు కూర్చుందా. కొంచెం నాకు చేతులు కొంచెం నార్మల్ ఉన్నాయి కానీ కాలు మాత్రం వాటర్ వెళ్ళినట్టు ఉన్నాయి షూలా. ఇక చాలా దారుణం అది. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే కొంచెంసేపు కూర్చొని ఇక బయటకు వచ్చేసినాం. అంటే అంతా చూడాల్సిన ఏం లేదు కాబట్టి చూసేసినాం, ఇంకా అంత ఏం లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చైనా, అది జ్యువెలరీ కొంచెం 129 euros ఉంది. అది ఇండియన్ కరెన్సీలో అయితే 10,900 సంథింగ్ ఇలా ఉంటుంది. ఇక నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇక మట్టి ఎందుకులే అని నేను అంత చూసుకోలేదు. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే హిస్టరీ ల్యాండ్ మార్క్, ఇది యూజెస్లా బెస్ట్. ఇది ఇప్పుడైతే మనం వచ్చేసినాం. అంటే అంత బురదలో ఉంది, ఇక వర్షం పడ్డది కదా ఆ మాత్రం ఉంటుంది. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే మనం వెళ్తున్నాం లోపలికి. నేను నా సిచ్యువేషన్ ఇక చాలా బ్యాడ్ ఉంది కాబట్టి ఇలా చూపిస్తున్నా, కొంచెం ఎలానా అనుకునే. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే ఈ వీడియోకి అయితే దగ్గరకు వచ్చేసింది ఎండింగ్కి. ఇప్పుడైతే ఈ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మరిన్ని మీకు వస్తాయి. అంటే వ్లాగింగ్ ఉంటుంది, ఇంకా నా ప్రొఫెషనల్ కూడా ఉంటుంది. షార్ట్ వీడియో అన్నా లెంత్ వీడియో అన్నా కొంచెం చేస్తా. ఇక